దర్శన్, నాన్న రోహిత్, రోహిత్ పవర్ పోయిందేంటి? ఏమైంది ఒకసారి చూడు నాన్న. ఇన్వర్టర్ ఉండగా పవర్ పోవడం ఏంటి పిన్ని? ఎవరు వీళ్ళంతా? రిపోర్టర్స్ అత్తయ్య గారు. అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చారేంటి? ఏం పని వీళ్ళకి? అత్తయ్య గారు, వీళ్ళకేదో మీ కొడుకు దర్శన్ బాబు గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. ఇంట్లో సౌమ్య అనే అమ్మాయిని దర్శన్ బాబు లొంగ తీసుకుని కొంతకాలంగా బలాత్కారం చేస్తున్నాడని వీళ్ళకి తెలిసిందంట. అదిగోండి, ఇప్పుడు కూడా గదిలో దర్శన్తో పాటుంది సౌమ్యనని అది కవర్ చేయటానికే వీళ్ళొచ్చారంట. అలా అని చెప్పి ఎవరు మిమ్మల్ని పిలిచింది? ఉత్తమ పౌరురాలైన ఈ అనన్యే. ఏయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కాదత్తయ్య గారు, కాసేపట్లో మీ అందరికీ పడుతుంది. వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేస్తే. మీడియా వాళ్ళు, మేడం, మీకు కావలసినంత ఫుటేజ్ గదిలో సిద్ధంగా ఉంది. ఇంకా హెడ్డింగ్లు రెడీ చేసుకోండి. శరణ్య బెడ్రూమ్లో సౌమ్య, రాజ్కోటి సిల్క్స్ వారి ఇంట్లో కొత్త కథ. రండి 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 రండి. తీయమ్మి. బాబు, దర్శన్ బాబు, లోపల సౌమ్యతో సరసాలు చాలు కాని ఇంక బయటికి రా. అమ్మా సౌమ్య, రామారా, నిన్ను ప్రపంచానికి పరిచయం చేయటానికి మీడియా వాళ్ళొచ్చారు. బయటికి రా దర్శన్. ఒక్కడివే వచ్చావే? ఎక్కడా నీ రహస్య ప్రియురాలు? అమ్మా, శరణ్య ఉందేంటి? సౌమ్య కదా ఉండాలి. అదే కదా మీరు చూస్తూ ఉన్నాను. ఏంటి కనికట్టు? కనికట్టు కాదమ్మీ, ఈ దెబ్బతో నీ పని ఫట్టు. మేడం, ఈ అమ్మాయి పేరేనా సౌమ్య? ఎక్స్క్యూజ్ మీ, సౌమ్య ఏంటండి? తను నా భార్య శరణ్య. ఏయ్, ఏంటి నీ వేషాలు? అర్ధరాత్రి టీవీ రిపోర్టర్స్ ని పిలిపించి మా నిద్ర పాడు చేయడమే కాకుండా వాళ్ళని కూడా ఫూల్స్ చేస్తావా? అయ్యో, నేను ఎవరిని ఫోన్ చేయాలని కాదు. నేను అబద్ధం చెప్పట్లేదు. సౌమ్య లోపలికి వెళ్ళటం నేను చూసా. ఆ అమ్మాయి లోపలే ఉండుంటుంది. ఒక నిమిషం, నేను వెళ్ళి చూసొస్తాను. సౌమ్య ఇక్కడే ఉంటే లోపలుందని చెప్తున్నావేంటి? సౌమ్య, నువ్వేంటిక్కడ? లోపలి కదా ఉండాలి. తను లోపలెందుకుంటుంది? నీకేమైనా పిచ్చా?
నా గదిలోనే కదా ఉన్నానన్నయ్య. అమ్మే, సింహం బోన్లో చిక్కుకుపోయి ఉండవు. ఇంకా ఆహారం అయిపోవడం తప్ప వేరే దారి లేదమ్మే. మేడం, ఏంటండి ఇది? మంచి ఫుటేజ్ దొరుకుతుందని రప్పించి ఇలా మీడియా మొత్తాన్ని హోల్సేల్గా ఫూల్ని చేస్తారా? అసలు మేము మీకెలా కనిపిస్తున్నాం? అది చూడండి, ఈ అమ్మాయికి చాలా రోజుల నుంచి మతిస్థిమితం సరిగ్గా లేదు. మా కుటుంబాన్ని ఏదో విధంగా అభాస్పాలు చేయాలని ఇలా తన పిచ్చికి పని చెప్తూ ఉంటుంది. కానీ మీరు కూడా న్యూస్ దొరుకుతుంది అనే ఆశతో ఇలా ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు విని గౌరవంతో బ్రతికే మా ఇంటి మీదికి రావడం సరైన పద్ధతి కాదు. క్షమించండి మేడం, మా వృత్తిలో ఇలాంటి చెత్త మనుషుల మాటలు కూడా నమ్మాల్సి వస్తుంది. అమ్మా ఆనంద, ఇది ఎంత దుర్మార్గురాలో తెలుసు కూడా ఇంకా దీన్ని ఇంట్లో ఉంచడం అవసరమా చెప్పు? దీన్ని తండ్రి తరివేయకుండా దీని కాళ్ళు మనం విరగ్గొట్టామనే సాకుతో ఈ ఇంటికొచ్చి తిష్ట వేసింది. త్వరలోనే దీని కాళ్లతో పాటు దీని బుద్ధి కూడా వీలైతే సెట్ చేసి పంపిద్దాం. ఏ అనన్య, ఇలా నీ వంకర బుద్ధితో నా భర్త క్యారెక్టర్ని నువ్వెంత బ్యాడ్ చేయాలనుకున్నా అది నీ వల్ల కాదు. నా మొగుడు ఎప్పటికీ శ్రీరాముడే. అర్థమైంది కదా? నా కొడుకు శ్రీరామచంద్రుడని ఈ సీతమ్మే సర్టిఫికెట్ ఇచ్చింది. అంతకన్నా ఏం కావాలి? నా కొడుకు ఎంత గొప్పవాడో చెప్పడానికి. పదండి. పదమ్మి. హలో, ఏంటి ఇలా ఎలా అని ఆశ్చర్యపోతున్నావా? ఈ ట్విస్ట్ ఊహించలేదు కదా నువ్వు? కాసేపట్లో తను నిద్రపోగానే నువ్వు లోపలికి వెళ్ళు. మేము బయట లైట్స్ ఆఫ్ చేస్తాం. ఆ తర్వాత మీరు లోపలుండగా బయట నేను మీడియాని పిలిచి రచ్చ రచ్చ చేస్తాను.